అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం. ఈ రోజున 12 రాశుల వారు కూడా ముఖ్యంగా వీలైతే గణపతికి సంబంధించిన శ్లోకాలు, అలాగే గణపతికి సంబంధించిన నామాలు చేయడం కానీ, లేకపోతే గణేశుడికి సంబంధించిన ముఖ్యమైన దేవాలయ సందర్శన, అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అవకాశం లేనట్లయితే ఒకవేళ తప్పనిసరిగా గణేశుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం కానీ, అలాగే గణేశుడికి సంబంధించిన నామాలు, దాంతోపాటుగా మీ అంతటి మీరు చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే విన్నా కూడా మంచి ఫలితం ఇస్తుంది. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏదన్నా ఉంటే, అంటే పనులలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించడానికి, అలాగే విజయం సాధించడానికి, ప్రతి పనిలోనూ అవరోధాలు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళడానికి ఈ రకమైనది చేయడం అనేది చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అందరినీ ఉద్దేశించి చెప్పినప్పుడు గోచారీత్యా ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలు దేన్నైనా సరే ఈ రకమైన చిన్న చిన్న పరిహారాలతో మనం ఏ రోజు ఆ రోజు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి, ఒకవేళ దీనికి అవకాశం కనుక లేనట్లయితే మీ ఇష్టదైవ ప్రార్థనతో చేసుకున్నా కూడా అది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనుక వీలైనంత వరకు ఆ భావాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఆశించిన ఫలితాలు సాధించడానికి మీకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించగలరని దీంట్లో మనం అర్థం చేస్తాం.